శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద పంచమ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తోంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్ర పారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలించినట్టయితే, క్రితం వారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల కన్నా కూడా ఈ వారం గ్రహస్థితులు కొంచెం ఆ సంఖ్య అనేది తగ్గుతూ వస్తోంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో గురువుగారు.
ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణం చేత మకర రాశి వారికి చాలా బావుంది అనే తెలియచెప్పొచ్చు. అయితే చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే పంచమ స్థానంలో గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము చాలా అద్భుతమైన ఫలితం. నవమ దృష్టి చేత రాశిని చూస్తారు కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అది సంతానం పట్ల చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. మంత్రోపాసన ఉన్నవారికి చాలా అద్భుతమైన కాలం. అసలు ఒక మంత్రాన్ని తీసుకున్నారంటేనే ఇక ఈ గ్రహగతులతో సంబంధం లేదు. అలాంటి పరిస్థితి ఉంటుంది వారికి. ఎందువల్ల అంటే ఆ మంత్రానికి ఉన్న బలం అలాంటిది. వాళ్ళు నమ్ముకున్న దైవం ఏ దైవ మంత్రం అయితే తీసుకున్నారో దాని సాధనలో వాళ్ళు ముందరికెళ్ళిపోతూ ఉంటే ఈ గ్రహాల యొక్క బాధలు, అడ్డంకులు, పరీక్షలు వీటన్నిటికీ అతీతంగా అయిపోతారు. పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అండి ఇంత మంచి కాలం మాకు అని చెప్పుకోగలిగేటటువంటి శుభ పరిణామాలన్నీ ఇప్పుడు ఉంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల ఆప్యాయత అనురాగాలు ఉంటాయి, మనోబలం బాగా పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు మనోవాంఛ సిద్ధిస్తుంది. ఆ సంకల్ప బలమే మిమ్మల్ని ముందరికి తీసుకెళ్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇంకా 6 గ్రహాల యొక్క అననుకూలత ఏర్పడుతూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని మనం ఇంకా తీసుకున్నట్లయితే మీ వాక్కు రీత్యా బాగుంది కానీ విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. ఇది కొంచెం చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడడం లేదు. ఇక మాతృవర్గ రీత్యా అనుకూలత కనబడడం లేదు. స్థిర చరాస్తులు ఏమైనా కొనాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అంత పూర్తిగా మీరు చాలా బాగుంటుంది అనుకున్నంతగా లేదు. కాస్త గ్రహస్థితులు తగ్గుతున్నాయి కాబట్టి కొన్ని పనులలో వాయిదాలు పడిపోయి ఆటంకాలు ఏర్పడి మీకు కొంచెం మనస్తాపం అంటే మనసుకి చింత ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ కారణం చేత శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాంశాలలో ఓర్పు కలిగి ఉండండి. కొత్త పెట్టుబడులుగా ఏమి పెట్టవద్దు. వ్యాపార విస్తరణ కూడా ఇప్పుడిప్పుడే ఏం చేయవద్దు అని కూడా తెలియచెప్తున్నాను. పితృవర్గ రీత్యా ఏదైనా స్థిర చరాస్తులకి సంబంధించి కోర్టులో ఉన్న లేదా అన్నదమ్ములు పంచుకునే వ్యవహారంలో ఉన్న అవి ఇప్పుడు అంతగా పూర్తిగా అనుకూలతనివ్వట్లేదు. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలతనివ్వట్లేదు. ఈ విషయాలన్నింట్లలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. భవిష్యత్తులో మంచి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చాలా చాలా మేలు చేస్తాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 6వ స్థానంలోనికి చంద్రుడు వచ్చి అనేక రకాలుగా మీకు విజయాలను ఇస్తున్నారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. విజయ అవకాశాలు ఊరికే రావు. మనం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఆ ప్రయత్నము సఫలీకృతం అయింది అంటేనే మనకి విజయం వచ్చి పడుతుంది. అంటే మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది శుభ పరిణామాలను ఇస్తోంది. మీ సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధిస్తోంది. ఇది చాలా బాగుంది అని చెప్పదగినటువంటి అంశాలు. అయితే గ్రహ బలాలని పెంచుకోవడం కోసం మీరు మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మీరు ఏ రకంగా చేసినా కూడా మానసిక సంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.